ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆరుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. A2 సుభాష్ కు ఉరి శిక్ష విధించింది కోర్టు. కొడుకులేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోధన సీవ్ ద ట్రూత్. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్యకు న్యాయంగా నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆరుగురికి జీవిత ఖైదు, ఏటుగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష పడింది. A1 గా ఉన్న మారుతీరావు అంటే అమృత నాన్న 2020లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. అలాగే 8 మంది నిందితుల్లో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా జీవిత ఖైదు విధించడం జరిగింది. సెప్టెంబర్ 14, 2018లో ప్రణయ్ కత్తితో నరికి చంపబడ్డాడు. చంపిన వ్యక్తి ఈ కేసులో ఏటుగా ఉన్న సుభాష్ కుమార్ శర్మ. పట్టపగలే అమృత ప్రణయ్ తల్లి చూస్తుండగానే ఈ దారుణ జరిగింది. 6.5 తర్వాత ప్రణయ్ కేసులో నిందితులకు శిక్ష పడింది. ఈ వీడియోలో అమృత ప్రణయ్ కేసు సారాంశం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలపై మాట్లాడదాం. అమృత తల్లిదండ్రులకు తాను ఒక్కతే కూతురు. ఇంట్లో చాలా గారాబంగా పెరిగింది. అమృత అంటే తన తండ్రికి చాలా ప్రేమ ఉండేది. అమృత తండ్రి మారుతీరావు చాలా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, చాలా డబ్బున్న కుటుంబం. ప్రణయ్ ఫ్యామిలీ కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారు. వాళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ప్రణయ్ అమృతకు స్కూల్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొన్ని రోజుల తర్వాత ప్రణయ్ అమృత ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ విషయం అమృత ప్రణయ్ ఇంట్లో తెలిసింది. చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. అమృత ఇంట్లో నుండి వచ్చి ప్రణయ్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అమృత 5 నెలల గర్భవతితో ఉన్నప్పుడు అమృత ప్రణయ్ తల్లి మిర్యాలగూడ హాస్పిటల్కి వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ప్రణయ్ మెడపై గొడ్డలితో 2 సార్లు నరికాడు. అక్కడే ప్రణయ్ చనిపోయాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 14, 2018లో జరిగింది. ఒక్కసారిగా ఈ సంఘటన దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. ఎంతో మంది విద్యార్థులు, సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది. ప్రణయ్ని చంపడానికి ₹1 కోటి సుపారీ ఇచ్చి బీహార్ నుండి మనుషుల్ని రప్పించి నడి రోడ్డుపై పట్టపగలే దారుణంగా చంపారు. పోలీసుల కథనాల ప్రకారం 4 సార్లు ప్రణయ్ పై అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు. చివరిసారిగా వాళ్ళు అనుకున్నట్టే ప్రణయ్ని చంపేశారు. తరువాత నిందితుల్ని పట్టుకుని అరెస్టు చేశారు. మారుతీరావు 5 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత మార్చి 2020లో హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. నల్గొండ కోర్టు నుండి ప్రణయ్ కేసుపై తీర్పు వచ్చాక ప్రణయ్ తల్లిదండ్రులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ప్రణయ్ తండ్రి బాలస్వామి గారు ఇలా మాట్లాడుతూ, చాలా మంది ఈ తీర్పుపై మీకు సంతోషంగా ఉందా అని అంటున్నారు, కానీ కొడుకు లేని బాధను ఎవరూ తీర్చలేరు. చంపుకోవడం కరెక్ట్ కాదు. మాకు ఎవరి మీద కోపాలు లేవు. కేవలం ఈ హత్యలు ఆగాలనే మేము ఇక్కడి వరకు పోరాడం అని తీవ్ర దుఃఖంతో చెప్పారు. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు. ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు. నాకు కొడుకులేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, మనవడిని కూడా మేము చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము. మా బాధ్యత మేము నిర్వర్తించాం. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే చాలా మంది మాకు డబ్బులు ఆఫర్ చేసి కేసు వాపస్ తీసుకోవాలని చాలా ఒత్తిడి చేశారు, కానీ మేము ఎక్కడా లొంగలేదు. అలాగే ఈ కేసును వాదించిన అడ్వకేట్ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కేసును ముందుకు తీసుకెళ్లారు. అందుకే ఈ కేసుకు ఇంత పెద్ద న్యాయం జరిగిందని అన్నారు. ఇక్కడ ప్రణయ్ తల్లిదండ్రులు అమృత ఈ కేసుపై చాలా స్ట్రాంగ్ గా నిలబడి పట్టుబదలకుండా చివరి వరకు పోరాడి, ఇలాంటి కులహత్యలు జరిగితే ఏం అవుతుందో కోర్టు తీర్పు ద్వారా సమాజానికి చాలా పెద్ద మెసేజ్ ఇచ్చారు. అలాగే ప్రణయ్ భార్య అమృతపై కూడా చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఈ అమ్మాయి వల్లే తన భర్త, తండ్రి, ఒకరికి ఉరిశిక్ష, 6 మందికి జీవిత ఖైదు విధించడం జరిగింది. దీనంతటికీ కారణం అమ్మాయి ప్రేమే కారణం అని కొంతమంది జనాలు అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ప్రణయ్ అమృత సామాజిక వర్గం అయితే మారుతీరావు చంపేవారా? అమృత ప్రణయ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, చాలా సంతోషంగా గడుపుతున్నారు, దాంట్లో తప్పేముంది అని అంటున్నారు. ఇక్కడ ఈ 2 వాదనలు జాగ్రత్తగా గమనిస్తే తండ్రి ప్రేమ చాలా గొప్పది, దాన్ని ఎవరమూ కాదనలేని నిజం. కానీ ఆ ప్రేమ కూతురి భర్తను చంపి కూతురి జీవితాన్ని వినాశనం చేసినట్టే అవుతుంది. ఆ కోపమే తనకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు భర్తను చంపేశారు. తన సొంత తమ్ముడికి జీవిత ఖైదు విధించేలా చేసింది. మారుతీరావు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయి. అలాగే భారతదేశంలో అతిపెద్ద సమస్య కులం. రోజుకు ఈ కులం చేత ఏదో కారణంగా 100 మంది చనిపోతున్నారు.
మొన్న తెలంగాణలో జరిగిన మాలబంటి, కానిస్టేబుల్ నాగమణి లాంటి ఎంతో మంది కులాంతర వివాహాలు చేసుకున్నందుకు చంపబడుతున్నారు. ఒక ప్రేమ ఖరీదు నిండు ప్రాణం అనేలా ఈ పరువు హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక శిశువు తల్లి గర్భంలోనే కులాన్ని మోస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నత చదువులు చదువుకున్నా ఈ కులం విషయంపై బయటపడలేకపోతున్నారు. ఒక మనిషి బై చాయిస్ గా పుట్టడు, బై ఛాన్స్ గా పుడతారనే చిన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కులానికి వ్యతిరేకంగా జీవితాలు త్యాగం చేసి పోరాడినా ఈ సమస్య ఇంకా మన చుట్టూ తిరుగుతూనే ఉంది. ఫైనల్ గా తీర్పు రావడానికి ఆలస్యమైన ప్రణయ్ చావుకు న్యాయం జరిగింది. 2018లో ఎస్పీగా ఉన్న రంగనాథ్ గారు, డిఎస్పీగా ఉన్న శ్రీనివాస్ గారు, మిగతా పోలీసులు, కేసును వాదించిన అడ్వకేట్ నరసింహ గారు చాలా కష్టపడి న్యాయం గెలిపించారు. దానితో పాటు చాలా సంఘాలు పెద్ద ఎత్తున ఈ కేసుకు మద్దతు ఇవ్వడం మరింత బలాన్ని చేకూర్చింది. ఇలాంటి కులహత్యలకు ఈ తీర్పు ప్రతి కులం మాదిరి నిద్రలేపాలి. ప్రణయ్ తల్లిదండ్రులకు ప్రణయ్ తిరిగి రాడు. వాళ్ళు నమ్ముకుంది కేవలం తమ కొడుకు చావుకు న్యాయం మాత్రమే. 6.5 సంవత్సరాలు అలుపెరగకుండా పోరాడి కొడుకు చావుకు న్యాయాన్ని సాధించారు. అంతేకాదు తరువాత జరగబోయే పరువు హత్యలకు ఒక వార్నింగ్ లాంటి తీర్పును తెచ్చారు. ప్రణయ్ అమృత కేసు డీటెయిల్ గా కావాలంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే అమృత ప్రణయ్ కేసు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ తెలపగలరు.